హలో అండి. వెల్కమ్ టు హేత్వికా టాక్స్. మా ట్రిప్ వ్లాగ్స్ ఎవరైనా మిస్ అయితే ఛానల్‌లో ఉన్నాయండి. వెళ్ళి చూడండి. మా బాబుకి వామిటింగ్స్ అయ్యాయని చెప్పాను కదా! ఫుల్‌గా. సో, చిక్మంగళూరుకి వచ్చామండి. ఆశ్రయ హాస్పిటల్‌కి చూపించడానికి. ఇంకా వాడికి ఇంజెక్షన్ వేశారండి ఇమ్మీడియేట్‌గా తగ్గడానికి. ఇంకా అలాగే వామిటింగ్స్ అయితా ఉంటే వచ్చి అడ్మిట్ అవ్వమన్నారనమాట. చాలా టెన్షన్ అయిపోయింది తగ్గుతాయో లేదో అని. వామిటింగ్స్ అయితే తగ్గాయి కానీ మోషన్స్ స్టార్ట్ అయ్యాయండి. విపరీతంగా మోషన్స్ అయ్యాయి. సిరప్ వేసినా కానీ తగ్గలేదనమాట. హెబే వాటర్ ఫాల్స్‌కి దగ్గరలో హోమ్ స్టే తీసుకున్నామండి. చాలా బాగుంది హోమ్ స్టే అయితే. నైట్ వచ్చామన్నమాట. అందుకే నైట్ వ్లాగ్ తీయలేదు. మార్నింగ్ తీసానండి. చూడండి ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఇక్కడ కూడా చెట్లయితే ఎంత బాగా పెంచారో. అవకాడో ట్రీస్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ టైం చూసిన నేను కూడా అవకాడో ట్రీ. కాయలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ రూమ్స్ అండి. ఇంకా కొంచెం ముందుకైతే వెనకాల కూడా చాలా బాగుంది. మేము టైం అయితే స్పెండ్ చేయలేదు కానీ వన్ డే అయితే చాలా బాగుండేది స్పెండ్ చేసింటే. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్. వెనకాల చూడండి సీటింగ్ అండ్ ఫైర్ వేసుకుంటారు కదా నైట్, అలా అవి కూడా ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ ఉయ్యాల కూడా ఉందండి. చెట్లు అయితే భలే పెంచారండి వీళ్ళు. ఇంకా కొంచెం ముందుకైతే అక్కడ కూడా కొంచెం దారిలా ఉంది, అవతలకేమో అది. ఇంకా టిఫిన్ రెడీ చేసేసారండి. టిఫిన్ అయితే చాలా బాగుంది. రైస్, చపాతీ, దోస ఉంది. చాలా బాగున్నాయండి టిఫిన్. అండ్ ఇక్కడ అమౌంట్ అయితే పర్ ఫ్యామిలీ 1500 అండి. విత్ ఫుడ్ అనమాట. చాలా రీజనబుల్ అనిపించింది. 1500కి హోటలే రాదనమాట మామూలుగా. హోటల్లోనే స్టేయింగ్కి. ఇక్కడ హోమ్ స్టే అందులో రిసార్ట్ లాగే ఉందన్నమాట ఇక్కడ. 1500 అంటే చాలా బెటర్ అనిపించింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. వాళ్ళు ఏమన్నారంటే ఆఫ్టర్నూన్ ఉంటే బిర్యానీ చేస్తాం మేడం, బిర్యానీ ఇంకా చాలా బాగుంటుంది అన్నారనమాట. ఇంకా మేము వెళ్ళాలి కాబట్టి హెబ్బే వాటర్ ఫాల్స్కి, అక్కడి నుంచి ఇంకా ఊరికి వెళ్ళాలి కాబట్టి మేము మార్నింగే వెకేట్ చేసేసాము. ఇదేనండి అవకాడో చెట్టు. ఎంత పెద్దగా ఉందో. కాయలు కూడా ఉన్నాయి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. పైన అయితే ఇంకా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. కింద అయితే చిన్నవి ఉన్నాయన్నమాట. మా చిన్న పిల్లలు ఇద్దరు పీకేశారు రెండో మూడో కాయలు ఆడుకోవడానికి. డిఫరెంట్ చెట్లన్నీ ఉన్నాయండి. చాలా బాగుంది. ఇంకా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసింటే బాగుండు అనిపించిందండి. కానీ వెళ్ళాలి కదా, మా చిన్నోడికి బాగాలేదు. సో తొందరగా వెళ్ళి చూసుకొని ఇంటికి బయలుదేరిపోదామని డిసైడ్ అయి బయలుదేరిపోయామండి. హెబ్బే వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయామండి. మా టైం బాగాలేదో ఏమో, వెహికల్స్ లేవు, మీటింగ్ ఉందని అందరు అక్కడ ఉన్నారంట. ఇట్లా లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే అక్కడ 4 5 ఉన్నాయి. సో మీరు వెంటనే వెళ్ళి నేమ్ రిజిస్టర్ చేసుకుంటే మీకు టైం అనేది అలాట్ చేస్తారన్నారు. సో మేము ఇంకా వెంటనే పైకి వెళ్ళామండి.
180 कोड़ी చూడు వచ్చేది 500 ఇస్తాడు పార్కింగ్ చేంజ్ कोण 200 कोड़ी 200 नहीं ఉందనా अपन 200 हां सही नहीं बारपा పైకి వచ్చేసామండి. ఇక్కడ పార్కింగ్కి 180 రూపీస్ పే చేయమన్నారు. సో పే చేసేసామన్నమాట. ఇంకా ముందుకెళ్ళి కార్ పార్కింగ్ చేసేసి అక్కడ రిజిస్టర్ చేసుకోవడమే. నేమ్ రిజిస్టర్ చేసుకుంటే మనకు టైం స్లాట్ అనేది ఇస్తారండి. ఇప్పుడు 10:30కో ఆర్ 11:30కి అట్లా టైం స్లాట్ అనేది ఇస్తారు. మాకు 1 o'clock ఇచ్చారండి. ఇంకా ఒకటేసారి లంచ్ చేసేసి వెళ్దామని డిసైడ్ అయిపోయాం మేము. ఇక్కడ కాటేజెస్ ఉన్నాయండి, రూమ్స్ కూడా ఉన్నాయండి. స్టే చేయొచ్చు అనుకుంటా. ఇక్కడేనండి కొంచెం ముందర పార్క్ చేసుకోవాలి. ఆ ఆఫీస్ ఉంది కదండి, అక్కడ నేమ్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు టైం స్లాట్ ఇస్తారు మనకు. ముందుకెళ్ళి కార్ పార్కింగ్ చేసుకోవాలి మనము. లంచ్ అయితే చేసేసామండి. ఇంకా మా టైం స్లాట్ అనేది దగ్గర పడింది. పిలిచారనమాట మమ్మల్ని. సో వెళ్తున్నాం మేము. పిల్లలు ఉండాలి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు పింగు. అట్లా అట్లా కెమెరా అట్లా పెట్టండి. మళ్ళా చేయి ఇప్పుడు, ఎందుకంటే నువ్వు చేసావు ఎందుకు తెలుసా వాళ్ళు నాకు అనిత వాళ్ళు తీసుకుందా ఏం కాదులే. వీటికి కూడా అవుతుంది. ఓహో మళ్ళీ ఎనికి పోతారులే ఇప్పుడు. ఈ రూట్ కాదు యాక్చువల్లీ, కిందనే అదే. మన ఓన్ వెహికల్స్ అయితే అలో లేదండి. వాళ్ళ వెహికల్లో పిలుచుకెళ్తారు. ఇలాంటి జీప్లలో స్టార్ట్ అయిపోయాము. వెనకాల కూర్చున్నాము. ముందర కూర్చొని నింటే బాగుండి అనిపించింది. వెనకాల కూర్చున్నాము. అయిపోయింది మా పని అయితే. కానీ అడ్వెంచర్గా చాలా బాగుందండి. లైఫ్లో ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలి. రోడ్ అయితే దారుణంగా ఉందండి. ముందు ఇంకా ఇది ఉన్నిందంట, ఇప్పుడు ఇంకా మట్టి రోడ్ అనేది వేశారంట. అక్కడ వెళ్ళిన వాళ్ళు చెప్పారండి ఇప్పుడు ఇంకా బెటర్ అని. కానీ చాలా బాగుండింది. జర్నీ అయితే బాగుందండి. అలా నేచర్ని చూసుకుంటూ వెళ్తున్నాము. అలా మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తారండి మమ్మల్ని వదిలిపెట్టి. మళ్ళీ అక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలన్నమాట వాటర్ ఫాల్స్ దగ్గరికి. నేను రిటర్న్లో అయితే ముందర కూర్చున్నానండి. వెనకాల అయిపోయింది నా పని, అందుకు రిటర్న్లో ముందర కూర్చున్నాను. వ్యూ అయితే అద్దరిపోయిందండి. దీనికి జీప్కి పర్ పర్సన్ 600 ఆర్ 700 అనుకుంటానండి ఛార్జ్. వీళ్ళకి టైం ఇస్తారంట 40 minutes పోవడానికి, మళ్ళీ రిటర్న్ రావడానికి మళ్ళీ 40 minutes అట్లా టైం ఇస్తారంట. అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఎక్కువ టైం కూడా స్పెండ్ చేసేకి లేదండి. ఇప్పుడు మేము 1కి 1:30 కదా, 4 కల్లా మళ్ళీ వాళ్ళు చెప్పిన ప్లేస్కి వచ్చేయమని చెప్పారనమాట. ఎక్కువ టైం కూడా అక్కడ టైం స్పెండ్ చేయకూడదు.
సో ఇక్కడ మనల్ని ఒక చోట ఆపేస్తారండి. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా చెట్ల మధ్యలో వాక్ చేసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ పక్షుల సౌండ్స్ వింటూ ఎంత బాగుందోనండి. పక్షులు చూడే మరుస్తున్నాయి. నేను బాబుని కూర్చోబెట్టుకుంటా, నువ్వు ఎంజాయ్ చేసుకో, వెళ్ళి వానికి మజ్జిగ అలా ఏమైనా తినిపిస్తానని చెప్తున్నానండి. మెయిన్ బాబుతోనే కొంచెం అన్నమాట మోషన్స్ అవుతున్నాయి, వాడికి వామిటింగ్స్ అయితే తగ్గాయి, మోషన్స్ అవుతున్నాయి. నువ్వు తీసుకునే కన్నా అసలు ఎంత బాగుందోనండి. ఇక్కడ మధ్యలో చూడండి ఒక బ్రిడ్జ్ లాగా కట్టినారు. వాటర్ మధ్యలో వర్షాలు పడినప్పుడు ఎక్కువ ఫ్లో ఉంటుంది అనుకుంటా ఇక్కడ.
దాని నుంచి చూడు పైన స్లో కవర్ చేసుకుంటుంది పైకి పైన వస్తుంది. ఇంకా పైన ఇంకా చూడు ఆడో ఆ పైన ఇంకా ఉంది. అవును అదే అయిపోయింది. వస్తాను. మారు మార్నింగ్ ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಹಾಗಾದ್ರೆ ನಾನು ಪಿಕ್ಚರಿಗೆ వీడియో ఇక్కడ స్విమ్మింగ్కి అలో ఉందండి. స్విమ్ చేసుకోవచ్చు, వాటర్లో కూడా తడసచ్చు కావాలంటే. పైన మా వాళ్ళు చూడండి పైకి ఎక్కినారు. ఫ్లో అయితే మేము వెళ్ళినప్పటి నుంచి కొంచెం ఫ్లో పెరిగిందనమాట. మాకు టెన్షన్ వేస్తుంది, వచ్చేయండి అని చెప్తున్నాము. మా ట్రిప్ వ్లాగ్స్ అయితే ఇవ్వండి. మేము ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. మా అన్న వదినది మ్యారేజ్ డే అనమాట. సో ఇక్కడ ఫుడ్ కాగినప్పుడు కేక్ కట్ చేయించాము సింపుల్గా. ఎక్కడైనా మంచిగా దొరుకుతుంది అనుకున్నాం, ఎక్కడ దొరకలేదండి. ఇక్కడ ఫుడ్ కాపినప్పుడు మా హేత్విక్ కూడా వామిటింగ్ అయిపోయింది, టెన్షన్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాము. మన ఇంట్లో ఉంటే ఆ ధైర్యం కదా, అమ్మ వాళ్ళు ఉంటారు. సో బయలుదేరిపోయామండి. వ్లాగ్ అయితే ఇదండి. మీకు వీడియోస్ అన్నీ నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము ఏవైనా వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.